జైలుకి భయపడే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ కోపాన్ని దాచుకొని ఉన్నారు. మేము చిన్నప్పుడు ఒక సినిమా ఉండేది, ఫ్రైడే ది 13th అని, ఒక హారర్ మూవీ. దాన్ని అప్పుడు ఎవరన్నా థియేటర్ మీద సింగల్ చూస్తే ప్రైజ్ మనీ కూడా ఇచ్చేవాళ్ళు. అంత భయభ్రాంతులు గురి సన్నివేశాలు ఉన్నాయి దాంట్లో. అంటే 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడిపోయారు. అందుకనే మే 13th కోసం వెయిట్ చేస్తున్నారు. మే 13th కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ప్రజాకంటక పాలన వద్దు, డబుల్ ఇంజన్ సర్కార్. మీరు ఇంతకుముందు అన్నారు ఏ విధంగా ఈ అప్పుల బాధ నుంచి బయటపడే అవకాశాలు ఉంది, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్ర చేయొచ్చు అంటే డబుల్ ఇంజన్ సర్కార్. రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం వస్తే కెపాసిటీ, క్యాలిబర్, కాండక్ట్ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా దేశాన్ని ముందుకు తీసుకుపోయాడు. ఒకే ఒక అజెండా, డెవలప్మెంట్. అదే ఎన్డీఏలో ఈ రోజు తెలుగుదేశం, జనసేన ఉంది కాబట్టి ఆ పార్ట్నర్షిప్ తో ఆంధ్రప్రదేశ్ కూడా ఈ అప్పుల ఊబి నుంచి బయట వచ్చి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర అవ్వాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. అందులో భాగంగానే పొత్తు కూడా పెట్టుకోవడం జరిగింది.